హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వెరాండాస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీలో కానీ మంచి మార్క్స్ యాజ్ వెల్ as మంచి ర్యాంక్ స్కోర్ చేయాలనుకుంటే మనం డైలీ కరెంట్ అఫైర్స్ని మిస్ అవ్వకూడదు. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ వచ్చేసరికి వేరియస్ సోర్సెస్ నుంచి, ఇంపార్టెంట్గా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుని దాన్ని ప్రిలిమ్స్ యాజ్ వెల్ as మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా డీప్గా అనాలిసిస్ చేద్దాం. సో దాని భాగంగా 4th April 2026 భాగంగా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ న్యూస్ అబ్జర్వ్ చేస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్స్ నేషనల్ కాంక్లేవ్ ఆన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. సో ట్రైబల్ యాక్టివిటీస్ అనేవి, సో ట్రైబల్ సంబంధించిన స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. సో రీసెంట్గా బిర్సా ముండా గారు ఈజ్ హ్యావింగ్ 150th బర్త్డే యానివర్సరీ. So, holistic development of tribal communities will lend the character of inclusive development of nation's progress. President Draupadi Murmu. So, President Draupadi Murmu garu June 3 నేషనల్ కాంక్లేవ్ ఆన్ స్ట్రెంథనింగ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అనే ఏజెన్సీస్ ప్రాజెక్ట్స్ని కొత్తగా లాంచ్ చేశారు. దాని భాగంగా 75 స్పేస్ ల్యాబ్స్ ఇన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ట్రైనింగ్ ఫ్యాబ్ ఎట్ ఐఏఎస్సి బెంగళూరు. సో ఫ్యాబ్రికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కమ్స్ అండర్ నానో మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ సెమీకండక్టర్స్ అండ్ నానో మెటీరియల్స్. సో ట్రైబల్ డెవలప్మెంట్కి బియాండ్ వెళ్ళింది ఇది పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది. సో పార్టిసిపెంట్స్ కాల్ ట్రైబల్ చేంజ్ ఏజెంట్స్ were tasked with delivering welfare benefits to the villages. సో నియర్లీ 500 న్యూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ కంగ్రాచులేట్స్ మిస్ మేట్ ఫ్రెడ్రిక్సన్. సో ఫ్రెడ్రిక్సన్ అనే అతను హీఈస్ హ్యావింగ్ ద ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆఫ్ డెన్మార్క్. సో ఈ డెన్మార్క్ అనేది ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. డెన్మార్క్ సిచ్యువేట్స్ బిట్వీన్ ద నార్త్ సీ అండ్ ద బాల్టిక్ సీ. సో దీని బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసరికి జర్మనీ అండ్ పోలాండ్ యాజ్ వెల్ as స్వీడన్ అండ్ నార్వే. సో బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి? నార్వే, స్వీడన్, జర్మనీ అండ్ పోలాండ్. ఇటు సైడ్ వచ్చేసరికి నార్త్ సీ అండ్ ఇటు సైడ్ ఏముంటుంది? యూకే, బ్రిటన్ ఉంటుంది. సో మ్యాప్ ఓరియంటెడ్లో కూడా మనం ఏదైనా కంట్రీ న్యూస్లో వస్తే దాని పర్టికులర్ జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ as జియోగ్రఫికల్ పాయింటింగ్ అనేది మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి డికే శివకుమార్ గారు హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ సీఎం ఆఫ్ కర్ణాటక. సో ఇది రీసెంట్గా ఉన్న పోస్ట్ ఇది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు హీ మేడ్ ట్రిబ్యూట్స్ టు ద వివి సుబ్రహ్మణ్యం అయ్యర్ గారికి. సో అసలు ఈ వివిఎస్ అయ్యర్ అనే అతను హీ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్. సో ఇతను మిలిటెంట్ నేషనలిస్ట్ అండి. సో మిలిటెంట్ నేషనలిస్ట్ అంటే మనందరికీ తెలుసు ఎక్స్ట్రీమిజం అనేది ఎక్కువ ఉంటుంది అండ్ హీ ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ నేషనలిస్ట్ ఐడియాలజీ. సో ఈ మిలిటెంట్ నేషనలిస్ట్ అని అంటే మనకి గుర్తు రావాల్సింది ఇండియా హౌస్ అండ్ ఈ ఇండియా హౌస్ని స్థాపించింది ఆర్ ప్రొపగేట్ చేసింది ఎవరంటే ఫస్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అండ్ విడి సావర్కర్. సో దానికి సంబంధించిన వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతూ వివిఎస్ అయ్యర్ గారు మిలిటెంట్ నేషనలిజంని ఇంకొంచెం ఫర్దర్ తీసుకెళ్ళి ఫ్రీడమ్ మూమెంట్కి చాలా త్రోత్పడ్డారు. హీ వాజ్ ఫౌండింగ్ ఫిగర్ ఇన్ ద మిలిటెంట్ ఫేస్ ఆఫ్ Indian freedom struggle, particularly in the South India. He formed the Trinity of the Tamil nationalists. So Trinity అంటే 3 persons. ఈ 3 personsలో ఫస్ట్ వివిఎస్ అయ్యర్ గారు, నెక్స్ట్ సుబ్రహ్మణ్య భారతి, నెక్స్ట్ చిదంబరం పిల్లై. సో చిదంబరం పిల్లై అంటే మనకి గుర్తు రావాల్సింది Chidambaram Pillai, he formed a new company called Steam Navigation Company. సో ఈ స్టీమ్ నావిగేషన్ కంపెనీ దేంట్లో భాగంగా ఇతను పెట్టాడు? సో
సో చిదంబరం పిల్లై అనే అతను, వివో చిదంబరం పిల్లై అనే అతను హీ ఫార్మ్డ్ ఏ న్యూ కంపెనీ కాల్ స్టీమ్ నావిగేషన్ కంపెనీ. స్వదేశీ మూమెంట్ భాగంగా పెట్టడం జరిగింది. సో స్వదేశీ మూమెంట్లో ఫారెన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ ఇండస్ట్రీస్ మనం బాయ్కాట్ చేస్తున్నప్పుడు సో దాని రీప్లేస్గా ఇండిజీనియస్ ఇండస్ట్రీస్ అనేవి రావాలి. సో దాని భాగంగా వివో చిదంబరం పిల్లై అనే అతను స్టీమ్ నావిగేషన్ కంపెనీ, స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపిస్తాడు చెన్నైలో. సో అయ్యర్ అరైవ్డ్ ఇన్ లండన్ 1907 టు స్టడీ లా బట్ జాయిన్ ఇండియా హౌస్. సో ఇండియా హౌస్ వాజ్ లెడ్ బై శ్యామ్జీ కృష్ణవర్మ. Alliance with Sarwarkar, he became key associate of V.D. Sarwarkar and secret societies, bomb making and guerrilla warfare. The assassination of Curzon Wyllie. Curzon Wyllie చెప్పింది ఎవరంటే మదన్ లాల్ దింగ్రా అని అతను చంపితే అతనికి క్లోజ్గా సపోర్ట్ చేసింది అయ్యర్ గారు. సో హీ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అసాసినేషన్ ఆఫ్ కర్జన్ వైలీ అండ్ స్మగ్లింగ్ ఆర్మ్స్. సో ఈ ఫ్రాన్స్ నుంచి ఇండియాకి ఆర్మ్స్ సప్లై చేయడానికి కూడా ఇతను మిలిటెంట్ యాక్టివిస్ట్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ వంచినాథన్. సో అతను ఎప్పుడైతే లండన్కి భాష చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రాన్స్తో న్యూ రిలేషన్స్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ ఫ్రాన్స్లో ఆర్మ్స్ని తీసుకొచ్చి ఇండియాలో సప్లై చేద్దామని అనుకుంటాడు. సో దాని భాగంగా ఇండియాలో మద్రాస్లో సీక్రెట్ సొసైటీని స్టార్ట్ చేస్తారు. సో ఈ సీక్రెట్ సొసైటీలో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే వంచినాథన్. సో ఈ వంచినాథన్ అనే అతను తిరునెల్వేలి కాన్స్పిరసీలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ తిరునెల్వేలిని చంపేస్తారు. సో అతని పేరు ఏంటంటే రాబర్ట్ యాషే. సో రాబర్ట్ యాషే అనే అతన్ని వాంచినాథన్ అని అతను చంపేస్తాడు. ఇతనికి క్లోజ్గా మానిటర్ చేస్తూ గైడెన్స్ ఇస్తుంది ఎవరంటే వివిఎస్ ఆచార్య గారు, వివిఎస్ అయ్యర్ గారు. సో ఆబ్వియస్గా అతని మీద అటాక్స్ జరుగుతున్నాయని తెలిసి సో బ్రిటిష్ పోలీసు వాళ్ళని పట్టుకుంటారని తెలిసి సో మనందరికీ తెలుసు మద్రాసులో బ్రిటిష్ ప్రొవిన్స్ ఉంటుంది, పాండిచ్చేరిలో ఫ్రాన్స్ ప్రొవిన్స్ ఉంటుంది. సో ఇతను వెళ్ళి ఫ్రాన్స్లోకి వెళ్ళి దాక్కున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ అరవిందో ఘోష్ అనే అతను హీ వాజ్ రిటైర్డ్. సో ఫ్రమ్ ఆర్మ్స్ లిటరేచర్. సో under the influence of Aurobindo's spiritualism and the changing political climate, Iyer gradually transitioned from the armed struggle to literary and social awakening. సో అతని యొక్క లిటరీ మూమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా, జర్నలిజమ్స్ లైక్ ఇండియా అండ్ బాలభారత, రైటింగ్ ఫెయిరీ ఆర్టికల్స్ టు కీప్ యాంటీ కొలోనిజం స్పిరిట్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ. నెక్స్ట్ హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ద తిరుక్కురాల్. తిరుక్కురాల్ అనేది ఒక ఎథికల్ బుక్ అండి, అది ఇట్ ఫార్మ్స్ ద సంగం లిటరేచర్. సో హీ ట్రాన్స్లేటెడ్ ఇట్. నెక్స్ట్ హీ వాజ్ ఆల్సో కాల్డ్ as ఫాదర్ ఆఫ్ తమిళ్ షార్ట్ స్టోరీ. హీ రోట్ ఏ బుక్ కాల్డ్ మంగయార్ కరసీన్ అనే బుక్ కూడా రాశారు. సో హీ వాజ్ ఆల్సో కాల్డ్ as ఫాదర్ ఆఫ్ తమిళ్ షార్ట్ స్టోరీ. అండ్ శర్మాదేవి గురుకులం అనే శిక్షా తరగతులను స్టార్ట్ చేస్తే సో కానీ దీని మీద క్యాస్టియస్ట్ రిమార్క్స్ ఉన్నాయండి. సో దీని యొక్క బ్రీఫ్ హిస్టరీ మనం అబ్జర్వ్ చేస్తే హీ వాజ్ ఎన్ మేజర్ ఫ్రీడమ్ ఫైటర్, బిలాంగ్స్ టు ద సౌత్ ఇండియా. సో సదర్న్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్లో వివిఎస్ అయ్యర్ గారు కూడా హీ మేడ్ ఏ మేజర్ రోల్. అండ్ మిలిటెంట్ యాక్టివిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్సెప్ట్ ద కమ్యూనిస్ట్. సో హీ ఈజ్ ఆల్సో ఏ నేషనలిస్ట్, మిలిటెంట్ నేషనలిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాబినెట్ అప్రూవ్స్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ షెడ్యూల్డ్ ఇండియన్ ఎయిర్లైన్స్ టువర్డ్స్ ఏటీఎఫ్ ప్రైసింగ్. సో ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో ఏరోప్లేన్స్లో వాటిలో వాడే ఫ్యూయల్ అండి ఇది. సో అది రీసెంట్గా ప్రైస్ అనేది వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో ప్రైస్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఆబ్వియస్గా ప్రైస్ పెరిగితే ఎయిర్లైన్స్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఆల్రెడీ మనకి తెలుసు ఎయిర్లైన్స్ అనేవి చాలా పాల్పబుల్ స్టేజ్లో ఉంటాయి మన ఇండియాలో. సో వాళ్ళని ప్రమోట్ చేస్తూ సెక్టార్లో స్టెబిలిటీని తీసుకురావడానికి ఈ ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ అనేది యాక్ట్ చేసింది. సో ఈ ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ వచ్చేసరికి టోటల్ వర్త్
10,000 crores and provided as interest-free advances. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్-ఫ్రీ అడ్వాన్సెస్ టు స్టేట్ ఓన్డ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో ఇది టార్గెట్ చేస్తుంది ఎయిర్లైన్ సెక్టార్ అయినా, బట్ ఈ ఫండ్ అనేది ఎయిర్లైన్ సెక్టార్కి సబ్సిడీ కాదు, బట్ ఇట్ ఈస్ గివెన్ టు ద స్టేట్ ఓన్డ్ ఓఎంసీ కంపెనీస్ rooted through the demands for grants of the Ministry of Petroleum and Natural Gas. So objective intended to insulate both OMCs and scheduled Indian airlines from extreme fuel price volatility and cost pressures, highlighting the intensity of geopolitical friction. 60.5 లీటర్ ఇన్ మార్చ్ నుంచి ఈ ప్రస్తుతానికి 142 లీటర్ అయింది. సో నియర్లీ 2.5 టైమ్స్ పెరిగింది. సో వాటి యొక్క ప్రైస్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ యొక్క ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ని తీసుకొచ్చాం. సో ఈ వెస్ట్ ఏషియా ద్వారా సర్జిన్ ప్రైజెస్ 60.5 నుంచి 142 పర్ లీటర్ అయింది. సో ఎయిర్ స్పేస్ క్లోజర్స్ జరిగినాయి. ఫర్ సపోజ్ మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా మా పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్న రిటాలియేటరీ యాక్షన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశారు. సో మనం యూరోప్కి వెళ్ళాలంటే పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళకోకుండా వీ నీడ్ టు మొత్తం అంతా తిరుక్కుంటూ వెళ్ళాలి. అరేబియన్ సీ నుంచి మనం వెళ్ళాలి. సో ఇంకా ఎక్కువ ఫ్యూయల్ కావాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా ఫ్యూయల్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అనేవి చాలా వాలటైల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కారణంగా మనం ఈ యొక్క ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది అంతకుముందల అంటే క్రైసిస్ రాకముందల 40% ఆఫ్ ద క్యాపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. అంటే ఫర్ సపోజ్ ఒక ఎయిర్లైన్కి 100 రూపీస్ అయింది ఆపరేషన్స్ని నీట్గా నడపడానికి. సో దాంట్లో 40 రూపీస్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్కే అవుతుంది. సో క్రైసిస్ తర్వాత ఈ 60.5 నుంచి 142 పర్ లీటర్ అయింది కాబట్టి ఈ 100 టోటల్గా కాస్ట్ అవుతుంటే 60 రూపీస్ అనేది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనేది ఇట్ వాస్ గెట్టింగ్ ఫ్రమ్ ద ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. So without fund intervention, OMC's balance sheet bleeding, surge in long haul fares, suspension, regional routes. So we need to have this fund. So ee scheme వచ్చేసరికి it is a two-way true-up mechanism. So ఇది డైరెక్ట్గా సబ్సిడీస్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేయదు కానీ కరెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ప్రైస్ పెరిగితే ఎంతైతే పెరిగిద్దో ఆ మనీని తీసుకెళ్ళి పర్టికులర్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వేసుకుంటుంది. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఎక్స్ రూపీస్ పర్ లీటర్ అని చెప్పి ఫిక్స్ చేసింది. గ్లోబల్ ప్రైజెస్ ప్రకారం ఎక్స్ ప్లస్ 50 రూపీస్ అయింది అనుకోండి, 50 రూపీస్ పెరిగింది అనుకోండి. సో ఆ 50 రూపీస్ తీసుకెళ్ళి తన యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వేసుకుంటారు. 50 రూపీస్ కన్నా తగ్గితే దాన్ని తీసుకెళ్ళి దానికి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ నుంచి మనీ వేస్తారు. సో ఇట్లా సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజంతో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, ఎయిర్లైన్స్ మస్ట్ ప్రొక్యూర్ ATF ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద స్టేట్ ఓఎంసీస్. సో ప్రైవేట్ ఓఎంసీస్ నుంచి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి ఎయిర్లైన్స్ తీసుకుంటే ఈ స్కీమ్ పనికిరాదు. అండ్ షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ మాత్రమే ఉంటాయి. సో షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ అండ్ పబ్లిక్ ఓఎంసీస్కే ఇది వస్తుంది. నెక్స్ట్, సపోర్ట్ లాస్ట్ 36 months సబ్జెక్ట్ టు యాన్యువల్ రివ్యూ ఎర్లియర్ ఫైనాన్షియల్ రికవరీ. సిగ్నేటరీస్ వచ్చేసరికి క్వాడ్రిపైట్ అలయన్సెస్ ఆఫ్ ఎయిర్లైన్స్, ఓఎంసీస్, మోకా, MOPNG. ఓవర్సైట్ ఏ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీ ప్రైస్ ఎంతో ఫిక్స్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ పెంచాలా, ఉంచాలా, లేకపోతే ఈ స్కీమ్ తీసేయాలనేది కూడా డిసైడ్ చేస్తుంది. సో ఈ మానిటరింగ్ కమిటీలో మోకా, MOPNG, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఈ 3 డిపార్ట్మెంట్స్ ఆర్ ఈ 3 బాడీస్ చూసుకుంటాయి. నెక్స్ట్, ఇండియా రిమైన్స్ ఎంగేజ్డ్ విత్ US ఆన్ సెక్షన్ 301 ప్రొసీడింగ్స్ అండ్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. సో మనందరూ తెలుసు US అనేది ఇండియా మీద స్పెషలైజ్డ్ ట్యాక్సెస్ అనేది వేయడం జరిగింది. సో మనం ఏదైనా ఒక గూడ్ని లేకపోతే ఫర్ సపోజ్ ఈ పెన్ని తీసుకెళ్ళి యూఎస్లో అమ్మాలంటే ఎక్స్ట్రా 10% మనం పే చేయాల్సి వచ్చింది. సో దీనికి కారణంగా మన యొక్క గూడ్స్ అనేవి కాంపిటీషన్ తగ్గిపోయింది. సో దీన్ని సుప్రీంకోర్టు, అంటే US సుప్రీంకోర్టు కూడా మీరు ఇట్లా అనానిమస్గా చేసే హక్కు ట్రంప్కి లేదని చెప్పి February 2026 అతను తీసుకొచ్చిన స్కీమ్ని కొట్టేసింది. సో దానికి ట్రంప్ ఏం చేశాడంటే ఎక్స్ట్రాగా 60 కంట్రీస్ని సెలెక్ట్ చేసి ఆ కంట్రీస్లో ఫోర్స్డ్ లేబర్ ద్వారా మీరు
ఫోర్స్ లేబర్ ద్వారా మీరు గూడ్స్ తయారు చేస్తున్నారు కాబట్టి మేము దాని మీద ఎక్స్ట్రా 12.5% ట్యాక్సేషన్ వేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇది దేంట్లో ఉందంటే సెక్షన్ 301B ఆఫ్ ద USTA 1974. సో ద ఎలిగేషన్ ఏంటంటే ద US investigated 60 of its largest trading partners, alleging that they failed to adequately prohibit and enforce bans on the importation of goods produced with forced labor. సో ప్రపోజ్డ్ టరిఫ్స్ వచ్చేసరికి 12.5% అడిషనల్ ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. మన ఇండియన్ తీసుకొచ్చి టైర్ 2లో పెట్టాడు. సో ఏదైతే సుప్రీంకోర్టు మీరు చేసే తప్పు అని చెప్పినా కూడా తను వేరే రూట్ ఎంచుకుని ఈ యొక్క మళ్ళీ ట్యాక్సేషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన నెగోషియేషన్స్ రీసెంట్గా మనకు తెలుసు రూబియో గారు మన ఇండియాకి వచ్చారు. సో హీ వాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ US గవర్నమెంట్. సో June 1 to 4లో US negotiators visited India to finalize trade deal. June 2nd, USTR announces findings of investigations related to the forced labor. సో July 24 కల్లా మ్యాక్సిమం ఈ స్కీమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ 10% US టరిఫ్స్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ అవుతుంది. సో USTR హ్యాస్ స్ట్రాటజికలీ ఎక్స్క్లూడెడ్ సర్టెన్ క్రిటికల్ సెక్టర్స్. సో ప్రతి ఇంపోర్ట్ సెక్టర్ మీద వేశారంటే కాదండి. సో వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని సెక్టార్స్ని బయటికి తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఫ్రీ గూడ్స్ అంటే కన్జ్యూమర్కి తక్కువ ప్రైస్లో మనీ వెళ్ళాలని చెప్పి. సో అలాంటి సెక్టార్స్ ఏంటంటే క్రిటికల్ సెక్టార్స్ సచ్ రా మెటీరియల్స్, రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ ఫార్మాస్యూటికల్స్ ఆర్ షీల్డెడ్ ఫ్రమ్ ద టరిఫ్స్. సో దీస్ ప్రొడక్ట్స్ కవర్ అండర్ సెక్షన్ 232. సో అక్కడ ఫోర్స్డ్ లేబర్ పనిచేసినా వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ద టెక్స్టైల్ మెకానిజం. ఏ క్రిటికల్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఈస్ ద ప్రపోజ్డ్ స్పెషల్ మెకానిజం for textile and apparel products. This would allow a specific volume of these goods to enter US at reduced duty rates, a system that lies the reduced duty volume directly to the US textile exports. So ఏదైతే US టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయో ఆ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ తగ్గట్టుగానే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారంట. సో ఎవ్రీ WTO మెంబర్, సో దీనికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒప్పుకుంటుందా అని అంటే ఒప్పుకోదు. ఎందుకంటే ఫ్లాట్ 12.5% సెలెక్టెడ్ 60 కంట్రీస్కే నేను చేస్తాను అనేది చాలా తప్పు అకార్డింగ్ టు ద గ్యాట్. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ కూడా అండర్ గ్యాట్ ఆర్టికల్ 1 ఏ కంట్రీ మస్ట్ ట్రీట్ ఆల్ WTO మెంబర్స్ ఈక్వల్లీ. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ ద్వారా కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. కానీ ఇలా 60 కంట్రీస్కి డిసడ్వాంటేజెస్గా మాత్రం ఏ కంట్రీ కూడా ట్రీట్ చేయకూడదు. కానీ ట్రంప్ ఈ WTO నుంచి ఎలా తప్పించుకుంటున్నాడంటే ఆర్టికల్ 20E అండ్ ఆర్టికల్ 20A. సో ఈ 20A 20E ద్వారా ఎవరైతే ప్రిజన్ లేబర్ ద్వారా గూడ్స్ తయారవుతున్నాయో, ఫోర్స్డ్ లేబర్ ద్వారా గూడ్స్ తయారవుతున్నాయో మేము వాటి మీద ట్యాక్స్ వేయొచ్చు అని చెప్పి గ్యాట్ ఆర్టికల్ 20లో ఆల్రెడీ రాస్తుంది. కాబట్టి అది అతను అడ్వాంటేజెస్గా వాడుకుంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి IEPFA అండ్ సెబీ టు ఆర్గనైజ్ నివేశక్ శిబిర్. సో అసలు ఈ IEPFA అంటే ఏంటంటే సో నివేశక్ షబీర్ ఏంటంటే ఇది ఆర్గనైజ్ చేసే ఆర్గనైజేషన్స్ IEPFA అండ్ సెబీ. సో IEPFA అంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో దీని మెయిన్ IEPFA యొక్క మెయిన్ పని ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆర్ ఫైనాన్షియల్ లిటరసీని డెవలప్ చేయడం. సో ఈ రెండు కలిసి ఈ 3 పిల్లర్స్ మీద పనిచేస్తున్నాయి. Asset recovery, so direct facilitation of reclaiming shares and dividends that have remained unclaimed for 6 to 7 years. Next, account maintenance, on-spot processing for KYC, and issue resolution, immediate on-ground assistance for resolving pending IEPFA claim related grievances. So ఎవరైతే అన్క్లెయిమ్డ్ షేర్స్ అండ్ డివిడెండ్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్లో వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఈ యొక్క న్యూ ఇనిషియేటివ్ అనేది ఉంది. ఈ ఇనిషియేటివ్ పేరేంటండి నివేశక్ శిబిర్.
will allows people to claim the shares and dividends of unclaimed nature. నెక్స్ట్ ఇష్యూ రిజల్యూషన్ కోసం ఫాస్ట్గా కేవైసీ అనేది స్పాట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అండ్ ఇష్యూ రిజల్యూషన్ ఇమీడియట్లీ ఆన్ గ్రౌండ్ అసిస్టెన్స్ ఫర్ రిజాల్వింగ్ పెండింగ్ ఐఈపిఎఫ్ఏ క్లెయిమ్ రిలేటెడ్ గ్రీవియన్సెస్. సో దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ద క్యాంప్ ఈస్ పార్ట్ ఆఫ్ ఐఈపిఎస్ నేషన్ వైడ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ బూస్టింగ్ ఫైనాన్షియల్ లిటరసీ, సింప్లిఫైయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రీక్లెయిమింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్ మోర్ ట్రాన్స్పరెంట్ యాక్సెసిబుల్. సో బట్ ఐఈపిఎఫ్ఏ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఐఈపిఎఫ్ఏ డస్ నాట్ కమ్ అండర్ సెబీ. ఇది సెబీలోది కాదు. కామన్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మనం మిస్ చేసే టాపిక్ ఇది. ఐఈపిఎఫ్ఏ అనేది ఇట్ డస్ నాట్ పార్ట్ అండర్ సెబీ బట్ ఇట్ ఈస్ పార్ట్ అండర్ మోకా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో దీని ఒక ఆబ్జెక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే నేషన్ వైడ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ బూస్టింగ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ గైడ్లైన్స్ ఎలా తీసుకోవాలి, యాజ్ వెల్ అస్ ఇన్సూరెన్స్ పెనట్రేషన్. సో ఇట్లా డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని డెమోక్రటైజ్ చేయడానికి ఐఈపిఎఫ్ఏ యూజ్ అవుతుంది. సో మనందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్పిసిఏ ఇంటర్నేషనల్ అండ్ ఇక్లీడా బ్యాంక్ అనేది క్రాస్ బార్డర్ యూపీఐ పేమెంట్స్ విత్ కంబోడియా. సో కంబోడియాలో కూడా యూపీఐ పేమెంట్స్ పనిచేస్తాయి అని చెప్పి రీసెంట్గా అగ్రిమెంట్ జరిగింది. సో టోటల్గా 9 కంట్రీస్లో యూపీఐ పేమెంట్స్ పనిచేస్తాయి. సింగపూర్, యుఏఈ, ఫ్రాన్స్, మారిషియస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక అండ్ కంబోడియా. సో దీని ద్వారా సో ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండియన్స్కి కంబోడియన్స్కి ఎట్లా యూజ్ అంటే, సో ఈ అగ్రిమెంట్ అనేది 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి కంబోడియా పార్ట్నర్షిప్. సో ఎవరైతే మన ఇండియన్ ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళు కంబోడియాకి వెళ్తారో, వెళ్ళినప్పుడు మన యొక్క క్యూఆర్ స్కానర్ ఓపెన్ చేసి వాళ్ళ యొక్క క్యూఆర్ని స్కాన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఫేజ్ వచ్చేసరికి కంబోడియన్స్ మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మన దాంట్లో యూజ్ చేయొచ్చు. సో ఇది రిజిడ్ కాదు, బట్ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇట్లా డెవలప్మెంట్స్ చేసుకునే ప్రాసెస్ అండి ఇది. సో కంబోడియన్ విజిటర్స్ టు ఇండియా క్యాన్ యూజ్ ద డొమెస్టిక్ పేమెంట్ యాప్స్ లైక్ బేకోంగ్స్ QHQR టు స్కాన్ యూపీఐ క్యూఆర్ కోడ్స్ అక్రాస్ ఇండియా. సో ఇట్స్ ఫుల్లీ బైడైరెక్షనల్, అడ్వాన్స్డ్ అండ్ ఇంటర్ఆపరబుల్ 2-way ఫైనాన్షియల్ నెట్వర్క్. నెక్స్ట్ CCPA యాక్ట్స్ అగేన్స్ట్ డార్క్ ప్యాటర్న్స్ ఆన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. సో డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు లాస్ట్ ఆఫర్, ఎండింగ్ సూన్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం చూస్తాం. దాన్ని ఏమంటామంటే డార్క్ ప్యాటర్న్స్ అంటాం. సో ఈ డార్క్ ప్యాటర్న్స్ని కన్జ్యూమర్స్కి ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి రీసెంట్గా 2 ఇన్స్టిట్యూషన్స్ మీద ఫైన్ వేసింది. ఫస్ట్ వన్ వాజ్ ఫిజిక్స్ వాలా, నెక్స్ట్ మెకాఫే అనేది సెక్యూరిటీ ప్రొవైడర్, ఫిజిక్స్ వాలా అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీనికి సంబంధించింది ఎట్లా అడగొచ్చు అంటే ద ఫాలోయింగ్ టర్మ్స్ బాస్కెట్ స్నీకింగ్, కన్ఫర్మ్ షేమింగ్, ఫోర్స్డ్ యాక్షన్, ఇంటర్ఫరెన్స్, ట్రిక్ క్వశ్చన్, ఫోర్స్డ్ యాక్షన్ కమ్స్ అండర్ విచ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని అడగొచ్చు. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ డార్క్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇది డైరెక్ట్గా పిఐబిలో ఈ టర్మ్స్ కూడా మెన్షన్ చేశారు. సో అడిగే ఛాన్స్ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ వర్క్షాప్స్ ఆన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, కన్వీన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో నేషనల్ వర్క్షాప్ అనేది విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. సో విశాఖపట్నంలో ఎందుకు పెట్టారు అండ్ ఈ నేషనల్ వర్క్షాప్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటో మనం చూద్దాం. నేషనల్ వర్క్షాప్ ఆన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కన్వీన్ ఇన్ విశాఖపట్నం, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ, విజయవాడ. సో చార్టింగ్ రోడ్ మ్యాప్ టు అచీవ్ 1 lakh crore ఇన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ నుంచి అవ్వాలని చెప్పి దీంట్లో భాగం. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ వాల్యూ ప్రెసెంట్ ఎంత ఉందంటే 73,890.46 crore ఉంది. ఎక్స్పోర్ట్ వాల్యూమ్ 19.74 lakh మెట్రిక్ టన్స్ వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఎందుకనంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్ ఇన్ ఇండియా
అండ్ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ వచ్చేసరికి 55.39 lakh tons. సో టోటల్ ఎంత 19.72 lakh metric tons ఎక్స్పోర్ట్ వాల్యూమ్ ఉంటే మనం దాంట్లో 55.39 lakh tonsని మనం టోటల్గా తయారు చేస్తాం. సో దీంట్లో డొమెస్టిక్ డిమాండ్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మేజర్ అప్ డ్యూ టు ఎక్స్టెన్సివ్ కోస్ట్ లైన్ ఆక్వాకల్చర్ అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రీసెంట్గా జరిగిన అప్డేట్స్లో కూడా సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. సో పాసిబుల్ స్కీమ్స్ మ్యారిటైమ్ సంబంధించిన స్కీమ్స్ ఏంటంటే PMMSY, ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. సో ఈ మత్స్య సంపద యోజన ఇస్ టార్గెటింగ్ ఆన్ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఫర్ ఫోకస్డ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీ సెక్టర్. కిసాన్ మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సపోర్టింగ్గా ఉంటుంది యాజ్ వెల్ as ఫార్మలైజేషన్. FIDF అంటే ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో ఈ డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందంటే ఇట్ డస్ నాట్ గివ్ ఫర్ ద ఇండివిజువల్స్కి కాదు, ఇట్ ఈస్ ఎంటిటీస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఫిషరీస్. సో ఎలిజిబుల్ ఎంటిటీస్కి మాత్రమే వస్తుంది. సో రీసెంట్ ప్రిలిమ్స్లో కూడా డిసేబుల్ పర్సన్స్ డెవలప్మెంట్ ఫండ్ అడిగారు. సో అది కూడా సేమ్. సో డెవలప్మెంట్ ఫండ్ వస్తే it is not for the individuals but it belongs to the eligible entities. Next, Kisan credit card facility, export promotion mission run by the Ministry of Commerce to boost India's global trade footprint. Tax neutrality, zero rated GST regime for export ensures reduced cost burdens, keeping Indian seafood competitive globally. Next, infrastructure is critical for minimizing. So integrated fish landing centers, ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. సో ఇట్లా 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అప్డేట్స్ని ఈ యొక్క నేషనల్ వర్క్షాప్లో మనం చూడొచ్చు. సో ఇంటిగ్రేటెడ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, అనకాపల్లి. ఫిషింగ్ హార్బర్స్ వచ్చేసరికి పుడిమాడాక, బోదగట్లపాలెం, కొత్తపట్నం. సో ఈ 3 ప్లేసెస్లో ఫిషింగ్ హార్బర్స్ని డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ వచ్చేసరికి బాపట్ల. సో ఇది ఏపీపీఎస్సీలో, టీజీపీఎస్సీలో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది. సో నోట్ చేసుకోగలరు. నెక్స్ట్, స్టేట్ స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్. సో ఈ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకమైన ఎక్స్పోర్టింగ్ కెపాసిటీ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒడిశాకి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ వేరే రకంగా ఉంటాయి. సో ఈచ్ స్టేట్కి ఇండివిజువల్ టార్గెట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ. సో ఫర్ సపోజ్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఫైటో శానిటరీ మెథడ్స్ని దాటట్లేదో మనకి ఎలా తెలుస్తుంది? అంటిల్ ఆర్ అన్లెస్ ఇట్ గాట్ సర్టిఫైడ్. సో అండ్ సర్టిఫికేషనే ఇంపార్టెంట్ కాదు, అవతల కంట్రీ కూడా ఆ సర్టిఫైని యాక్సెప్ట్ చేయాలి. రీసెంట్గా మనం జరిగిన ఉమెన్ సిపిఐలో కూడా అదే మాట్లాడుకున్నాం. ఈ ఉమెన్ సిపిఐలో అది అగ్రిమెంట్ చేసుకోవడమే కాదు, బట్ మన యొక్క సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. సో డ్యూయల్ టైం ఉండదు. అండ్ మనం ఏదైతే ఫిష్ పంపిస్తామో ఆర్ మ్యారిటైమ్ ప్రోడక్ట్ పంపిస్తామో అది రోటన్ అవ్వకోకుండా, పాడవుకోకుండా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంటిగ్రేటింగ్ MSMEs అండ్ స్టార్టప్స్ అండ్ ఇంటర్ మినిస్ట్రియల్ కన్వర్జెన్స్. సో రీసెంట్గా ప్రతి స్కీము కూడా ఏదైనా సింగిల్ మినిస్ట్రీ అనేది ఆపరేట్ చేయట్లేదు. సో ఇంటర్ మినిస్ట్రియల్ కన్వర్జెన్స్ అనేది ఉంటుంది. బట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అనేవి డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్ మినిస్ట్రీ అనేది మనం చెప్పలేము. బిట్వీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మినిస్ట్రీస్, ఎంపీడా అండ్ EIC ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ టు స్ట్రీమ్లైన్ ద రెగ్యులేటరీ హర్డల్స్. సో క్వశ్చన్ మనం చూస్తే, విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ ఫిషరీ సెక్టర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆంధ్రప్రదేశ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్ ఇన్ ద కంట్రీ. ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఫిషరీ సెక్టర్. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా are subject to the high GST rates to ensure domestic supply. Which of the statements given above is or are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. So దీని ఆన్సర్ మీకు తెలిసుంటే ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ సో మీకు తెలియకపోతే ప్లీజ్ గో బ్యాక్ టు ద వీడియో వన్స్. నెక్స్ట్, 42 పంచాయత్స్ హానర్డ్ ఫర్ డ్రైవింగ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025 సెరమనీ. సో అవార్డ్స్ ఏ రకాలుగా ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. DDUP SVP, దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డ్స్, అవార్డు టు 34 గ్రామ పంచాయత్స్ అక్రాస్ 17 స్టేట్స్ అండ్ యూటీస్. నెక్స్ట్ వచ్చేసరికి అవార్డ్ టైప్ వచ్చేసరికి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డ్. సో ఇది వచ్చేసరికి 8 ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎంటిటీస్కి ఇచ్చారు. అండ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఫర్ ద 50 lakhs టు ద 5 crores. సో లాస్ట్ టైం జరిగిన
పిఏఐ 2.0లో ఆంధ్రప్రదేశ్కి సెకండ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ ఉంది. బికాస్ బ్రిక్స్ ఈజ్ చైర్డ్ బై ఇండియా దిస్ ఇయర్. సో ప్రతి ఒక్క సెక్టార్ని టార్గెట్ చేస్తూ యాంటీ కరప్షన్ వర్క్ గ్రూపింగ్ మీటింగ్ కూడా జరిగింది. సో వర్క్ గ్రూపింగ్ అడ్వాన్సెస్ ద డిస్కషన్ ఆన్ 2 key priority areas. ఫస్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ అసెట్ రికవరీ అండ్ ట్రాకింగ్ క్రాస్ బోర్డర్ కరప్షన్ అండ్ ఎన్హాన్సింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్. సో ఈ 2 వెర్టికల్స్ మీద మన ఇండియా అనేది ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ పీపుల్ ఉంటారో వాళ్ళ మనీని ఆర్ వాళ్ళ అసెట్స్ని కూడా ఫారెన్లో ఏవైతే ఉంటాయో వాటిని రికవర్ చేసుకోవాలి. సో ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద కరప్షన్ అన్నట్టుగా ఈ యొక్క స్కీమ్స్ అనేవి ఆర్ ఈ పాలసీస్ అనేవి నడిచినాయి. నెక్స్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అనేవి తెలుసు మనకి. E20, E80 అంటే టోటల్గా 1000 ml ఉన్న అంటే 1 లీటర్ పెట్రోల్లో 20% అంటే అరౌండ్ 200 ml ఇథనాల్ కలిస్తే దాన్ని E20 అంటాం. E80 అంటే 80% ఆఫ్ ఇథనాల్ ఇన్ ద టోటల్ వాల్యూమ్ అంటే దాన్ని E80 అంటాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ కలుస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటాం. సో ప్రొవైడ్ అడిషనల్ ఇన్కమ్ టు ద ఇండియన్ ఫార్మర్స్. వాళ్ళ అన్నదాతాస్ నుంచి ఊర్జాదాతాస్ అయ్యారంట. ఊర్జా అంటే ఎనర్జీ అని అర్థం. సో ఫార్మర్స్ నుంచి ఫస్ట్ వచ్చే ప్రొడక్ట్స్ 1G బయో ఎథనాల్ అంటారు దాన్ని. 1G బయో ఎథనాల్, 2G బయో ఎథనాల్ డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ ద ఫుడ్ క్రాప్స్ అండి. సో ఈ ఫుడ్ క్రాప్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని మనం ఎథనాల్ ప్రొడక్షన్కి మనం వాడుతున్నాం కాబట్టి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ అన్నదాతాస్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూసర్స్గా మారారని చెప్తుంది. అండ్ 1.58 lakh crore ఇప్పుడు వరకు మనం ఎథనాల్ వర్త్ని మనం ప్రొడ్యూస్ చేసాం. సో ఈ మేజారిటీ ఆఫ్ ద ఎథనాల్ ప్రొడక్షన్ అనేది ఫార్మర్స్ వల్ల అయిందంట. హై ఇంపోర్ట్ రిలయన్స్. సో 88.5% మనం తెలుసు 88.5% ఫాజిల్ ఫ్యూయల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం దీంట్లో 20% మనం తగ్గించేసినట్టే. E80 అయితేనేమో 80% తగ్గించేసినట్టు. సో ఇది టోటల్గా 1.6 lakh crores వరకు మనకి బెనిఫిట్ అయ్యింది. 1.84 lakh crores వరకు బెనిఫిట్ అయ్యింది. 302 lakh metric tons క్రూడ్ ఆయిల్ మనం సేవ్ చేసాం. అండ్ 1.84 lakh crore saved in the foreign exchange reserves between the ESY 2014-2015. Next ESY 2026-2027 projection వచ్చేసరికి 4 crore liters of ethanol ని and 266 crore in revenue to the domestic distillers and save 195 crore in foreign exchange, reduce crude oil imports by 0.28 lakh tons. ఇదంతా జస్ట్ 1.1% అడాప్షన్ జరిగితేనే మనం ఇంతవరకు మనం అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ జనరేషన్ నానో మెడిసిన్ క్యాన్ సైలెన్స్ కీ క్యాన్సర్ డ్రైవర్స్. సో మనందరికీ తెలుసు ఒక ఆర్గాన్లో క్యాన్సర్ సంబంధించిన ట్యూమర్ పార్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. సో దీంట్లోకున్న కెమికల్స్ మనం ఐడెంటిఫై చేసుకుని ఆర్ ఎంజైమ్స్ని ఐడెంటిఫై చేసుకుని ఆర్ సెల్స్ని దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని టార్గెటెడ్ RNA ద్వారా మనం అటాక్ చేస్తూ వాటిని కిల్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన పేపర్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ జనరేషన్ మెడిసిన్ క్యాన్ సైలెన్స్ కీ క్యాన్సర్ డ్రైవర్స్. సో ట్యూమర్ సెల్స్ వరకు వెహికల్ వెళ్ళాలి కాబట్టి మీసోపోరస్ సిలికా నానో పార్టికల్స్ అనేవి వెళ్తాయి. సో టార్గెటెడ్ అటాక్స్ అనేవి పాసిబుల్ అయింది. కారణం ఏంటంటే నానో పార్టికల్స్. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత పాసిబుల్ ట్యూమర్ సెల్స్ మనం ఐడెంటిఫై చేసి చంపాలి. హెల్దీ ట్యూమర్ సెల్స్ మనం ఐడెంటిఫై చేసి చంపకూడదు. సో నావిగేషన్ సిస్టమ్ MUC1 ఆప్టామీటర్. సో ఈ MUC1 ఆప్టామీటర్ అనేది పర్టికులర్ సెల్ని టార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాటిని ఎలా చంపుతామనంటే siRNA అంటే స్మాల్ ఇంటర్ఫీరింగ్ RNA. సో ఈ స్మాల్ ఇంటర్ఫీరింగ్ RNA ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ట్యూమర్ సెల్లో ఉన్న పర్టికులర్ DNAని స్టాప్ చేస్తుంది అనమాట. సో ఫంక్షనింగ్ని ఆపుతుంది. దాన్ని ఏమంటామంటే RNA ఇంటర్ఫరెన్స్ అంటాం. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద డ్యూయల్ టార్గెటింగ్ స్ట్రాటజీ. సో ఏవైతే 2 ఎంజైమ్స్ ఉంటాయో ఆ పర్టికులర్ క్యాన్సర్ సెల్స్ని చంపుకోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయో వాటిని మనం ఎలిమినేట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఎంజైమ్స్ ఏంటంటే MCL1 అండ్ సర్వైవిన్. సో MCL1 అండ్ సర్వైవిన్ ఆర్ ప్రొటెక్టింగ్ ద ట్యూమర్ సెల్స్. వీటిని మనం ఎలిమినేట్ చేస్తాం.
నెక్స్ట్ పిఎం సేతు స్కీమ్ ఫర్ ద రాజస్థాన్ క్లస్టర్. పిఎం సేతు Government of India initiative launched on the October 4, 2025, aimed at modernizing the vocational education and skilling development ecosystems. So total గా 1000 గవర్నమెంట్ ఐటీఐస్ ఉంటాయి. సో ఐటీఐస్ అంటే గవర్నమెంట్ ఐటీఐస్ని టార్గెట్ చేస్తూ వాటిని మోడర్నైజ్ చేస్తాం. సో ఈ మోడర్నైజ్ చేయడం ద్వారా పీపుల్ అనేవాళ్ళు అప్స్కిల్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ న్యూ టెక్నాలజీ తగ్గట్టుగా వాళ్ళు కూడా సర్వీస్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఐటీఎస్ని టార్గెట్ చేయాలంటే 1000ని మనం డైరెక్ట్గా టార్గెట్ చేయలేం. సో ఏ యొక్క పర్టికులర్ మినిస్ట్రీ కూడా డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు కాబట్టి మనం హబ్ అండ్ స్పోక్ మోడల్ వాడతాం. సో హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇంపార్టెంట్ 200 ఇన్స్టిట్యూషన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో అవుట్ ఆఫ్ 1000లో 200ని మనం సెగ్రిగేట్ చేస్తాం. ఈ 200ని ఒక్కొక్కది హబ్లో పెడతాం, అంటే మెయిన్ దాంట్లో పెడతాం. దీనికి 4 స్మాల్ ఐటీఐస్ని కనెక్ట్ చేస్తాం. సో ఏవైతే ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే డెవలప్ అవ్వాలో మనం ఈ 200ని వాటిని తయారు చేసిన తర్వాత ఈ 200 ఒక్కొక్కటి 4ని తీసుకుని టోటల్గా 200 × 4 1000 ఐటీఐస్ని మనం కాంప్రహెన్సివ్గా టార్గెట్ చేసినట్టు అవుతుంది. సో ఇట్ వర్క్స్ ఆన్ ద హబ్ అండ్ స్పోక్ మోడల్. సో మనం ఈ స్కీమ్ చూద్దాం. అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఇన్ May 2025. ప్రైమరీ గోల్ ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని మనం అప్గ్రేడ్ చేయాలి విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విత్ ఇండస్ట్రీ డిమాండ్స్. సో ఇండస్ట్రీ డిమాండ్ తగ్గట్టుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఫైనాన్షియల్ అవుట్లే టోటల్గా ఎంత ఫైనాన్షియల్ అవుట్లే అంటే అరౌండ్ 60,000 crores ఓవర్ 5 years. సో 2025 to 2030. హబ్ అండ్ స్పోక్ మోడల్ మనం ఇందా మాట్లాడుకున్నాం. ఈచ్ ఐటీఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ 4 ఐటీఐస్. Industry-led governance and capacity augmentation of NSTS. Alongside ITS, the scheme will also augment the capacity of 5 national skill training institutes. So, ఈ 5 national skill training institutes ఎక్కడ ఉన్నాయంటే భువనేశ్వర్ ఒడిస్సా, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్ అండ్ లుధియానా. సో ఈ 5 స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా దీంట్లో అప్ స్కిల్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ యూనిఫామ్ గైడ్లైన్ ఫర్ కంపైలేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ 2020. సో డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ బేస్ ప్రొడక్షన్ని ఎట్లా తయారు చేయాలి. సో ఈచ్ డిస్ట్రిక్ట్ సర్టెన్ కైండ్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి, సర్టెన్ కైండ్ ఆఫ్ గూడ్స్ ఉండవు. సర్వీసెస్ ప్రమోటెడ్ సెక్టర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ తీసుకునే సెక్టార్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఇట్లా ఈచ్ డిస్ట్రిక్ట్కి కామన్ మెథడాలజీని మనం ఫైండ్ అవుట్ చేయాలి టు క్యాలిక్యులేట్ ద డిడిపి, అంటే డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని. సో విత్ బేస్ ఇయర్ ఆఫ్ 2022-2023 దిస్ వాజ్ రిలీజ్డ్ బై ద MOSPI. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ పర్టికులర్ గైడ్లైన్స్ని విడుదల చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ వాజ్ నాట్ రిలీజ్డ్ బై ద క్యాగ్ రిలీజ్ చేయలేదు, బట్ MOSPI అనే మినిస్ట్రీ రిలీజ్ చేసింది. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ 9585 crore టు స్కీమ్ టు ద కట్ పొల్యూషన్ ఢిల్లీ ఇన్ ఎయిర్. మనందరూ తెలుసు సమ్మర్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో సమ్మర్ పొల్యూషన్ ఈజ్ కాస్డ్ బై 2 kind of winds. ఫస్ట్ వన్ ఏంటంటే లూ విన్స్, నెక్స్ట్ అంది. సో ఈ 2 winds వల్ల జరుగుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పొల్యూషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే PM 2.5 అండ్ ఓజోన్ as well as industries. Summer pollutions are majorly caused by these 2 winds and ఇవి పొల్యూటెంట్స్కి యాక్ట్ చేస్తాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. సో ఇనిషియేటివ్ ఇన్వాల్వ్స్ 5041 crore ఫ్రమ్ సెంటర్ యాజ్ వెల్ as 1601 స్టేట్ కన్సెషన్స్. ఇన్సెంటివ్స్ ప్రమోట్ రీప్లేసింగ్ BS4 వెహికల్స్ నుంచి BS6 వాడాలి. ఎవరు వాడాలంటే ఎలక్ట్రిక్ EVs ఆర్ CNG మోడల్స్ వాడవచ్చు. అండ్ మ్యాండేటరీ న్యూ లైట్ గూడ్స్ వెహికల్స్ మాత్రం మ్యాండేటరీగా ఎలక్ట్రిక్ వాడాలి. బస్సెస్ మాత్రం BS6 CNG ఆర్ ఎలక్ట్రిక్ వాడుకోవచ్చు. ఫెడరల్ సపోర్ట్ ఇంక్లూడ్స్ 5% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తున్నారు ఫర్ 5 years అండ్ ఫ్యూయల్ వాచెస్ అప్ టు 4800 మంత్లీ. స్టేట్స్ విల్ ప్రొవైడ్ అప్ టు 100% ట్యాక్స్ కన్సెషన్స్ ఫర్ 10 years అండ్ సో టు ప్రమోట్ ద EVs గ్రీన్ వెహికల్స్ ఇన్ ద సిటీస్.
నెక్స్ట్ రష్యా డెలివర్స్ 4th స్క్వాడ్రన్ ఆఫ్ ద S-400 డిఫెన్స్ సిస్టమ్. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ యూస్డ్ ఇన్ ద మిషన్ సుదర్శన చక్ర. ఈ మిషన్ సుదర్శన చక్ర అనేది బోత్ ఇట్ ఈస్ అన్ డిఫెన్సివ్ యాజ్ వెల్ యాజ్ అటాకింగ్ క్యాపబిలిటీస్ రెండు ఉంటాయి దీనికి. సో మిషన్ సుదర్శన్ చక్ర అనేది రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. సో మనకి ఏదైనా ఒక ఆర్టికల్ కనబడితే దాన్ని యూపీఎస్సీ పీవైక్యూస్లో ఎట్లా అడిగాడో తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ జరగాలి. సో నేను అడిగిన క్వశ్చన్ని మీరు మధ్యలో సాల్వ్ చేసి అండ్ ప్లీజ్ కమెంట్ ఆన్ ద ఆన్సర్. సో మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. సో మళ్ళీ రేపటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.